భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ మార్చ్ 14, 2014న జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ పేరు పీపుల్స్ ఆర్మీగా అనువదించబడింది. తన సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే అతను నిర్ణయం సామాన్య ప్రజలకు, ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే కోరికతో ప్రభావితమైంది. జనసేన పార్టీ 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా ఏ ఒక్క సీటులోనూ పోటీ చేయలేదు. బదులుగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి మద్దతు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మరియు అతని పార్టీ 2019 ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆయనకు ప్రజాదరణ ఉన్నప్పటికీ జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు రాలేదు. అయితే ఆయన పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొన్ని సీట్లు గెలుచుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా, రైతుల హక్కులు, యువజన సంఘం సహా పలు సామాజిక రాజకీయ అంశాలపై పవన్ కళ్యాణ్ తన క్రియాశీలకు పేరుగాంచారు. అతను తన రాజకీయ జీవితం లోపల మరియు వెలుపల ఈ సమస్యల గురించి గలం విప్పాడు. ముఖ్యమైన కారణాలపై దృష్టిని ఆకర్షించడానికి తన ప్రముఖ హోదాను ఉపయోగించాడు. మొత్తం మీద శాసనసభల్లో గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ చెప్పుకోదగ్గ ఎన్నికల విజయాన్ని సాధించినప్పటికీ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా యువత, సామాన్య ప్రజల్లో గణనీయమైన అనుచరులుగా మరియు ప్రభావంతో ఆయన ప్రముఖ వ్యక్తిగా మిగిలిపోయారు.